వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు ఫిబ్రవరి 24వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. కొన్ని నిమిషాలు నేను మీతో దేవుని ఒక వాక్యాన్ని పంచుకోవడానికి ఆశపడుతున్నాను. ఈ లోకంలో చాలా బంధాలు ఉన్నాయి. చాలా బంధాలు, చాలా ప్రాముఖ్యత ఇచ్చే బంధాలకి మన దేశాల్లో, ఎస్పెషల్లీ మన దేశంలో ఎక్కువ బంధాలకి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తే అంతగా వారికి బంధాలు, బాధ్యతలు, ఆ రెస్పాన్సిబిలిటీస్, ఆ బంధాలు అవి చాలా తక్కువ. రిలేషన్స్ ఇవన్నీ చాలా అరుదు. కానీ మన దేశంలో, ఎస్పెషల్లీ మన దేశంలో రిలేషన్ అంటే చాలా ప్రాముఖ్యత ఇస్తాం. ఒక తల్లిదండ్రులకి పిల్లలు కావచ్చు, లేకపోతే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ కావచ్చు, లేకపోతే ఏ బంధమైనా చాలా ప్రాముఖ్యత ఇస్తాం. ఈ లోకంలో ఎక్కువ పాత్ర వహించేది, ఎక్కువ బాధ్యత తీసుకునేది, ఎక్కువ స్ట్రెస్ తీసుకునే బంధం ఏదన్నా ఉందంటే అది ఏ బంధం అంటే తండ్రి పిల్లలకి ఉన్న బంధమే. ఈ తండ్రి పిల్లల యొక్క బంధం ఎలా ఉంటుందంటే, ఈ రోజుల్లో ఎలాగైపోయిందంటే, ఈ తండ్రి పిల్లలకి ఉన్న బంధం చాలా గొప్పది. తండ్రి, నిన్నటి దినం థామస్ డాడీ ఫోన్లో ఒకటి చూస్తున్నా. ఒక పోస్ట్ ఎవరో పెడితే ఆ పోస్ట్ చూసా. ఆ పోస్ట్లో ఎలా ఉందంటే, ఒక తండ్రికి వెనకల గుణపాలు అన్నీ గుచ్చుకుంది. కానీ తండ్రి వాళ్ళ కూతురికి ఒక నవ్వుతా ముఖాన్ని చూపిస్తా ఉన్నాడు. అప్పుడు అనిపించింది, నిజమే కదా, తండ్రి, ఈ లోకపు తండ్రి చాలా బాధ్యత వహిస్తాడు. తన పిల్లల కోసం ఎంతో శ్రమ పడతాడు, ఎంతో అనుభవిస్తాడు, ఎంతో బాధని, శోభను అనుభవిస్తాడు. కానీ పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఒక నవ్వుతా ఒక ముఖాన్ని చూపిస్తాడు. అలాగే ఈ లోకపు తండ్రికే ఈ ప్రేమ, ఈ ఆప్యాయత ఉంటే, దేవుడికి మనకున్న రిలేషన్ ఏమని తెలుపుతుందంటే బైబిల్, ఒక తండ్రి, ఆయన మీకు తండ్రి, మీరు ఆయనకి పిల్లలుగా ఉన్నారు. దేవుని ఒక వాక్యం ఏం సెలవిస్తుందంటే, మీరు ఆయనకి పిల్లలుగా ఉన్నారు, మీరు ఆయనకి పిల్లలుగా ఉన్నారు. ఆయన మీ కొరకు ఏమైనా చేస్తాడు. మీ శ్రమకాలంలో, మీ కష్టకాలంలో, మీ పోరాటాల్లో, మీ ఇబ్బందుల్లో, మీ ఇరుకుల్లో ఆయన తండ్రి పాత్రని వహిస్తాడు. ఈరోజు యేసు ప్రభువారు మనకి ఎలా ఉన్నారంటే ఒక మంచి తండ్రిగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకెవ్వరు లేరు, నా జీవితం ఎలా వెళ్తుందో తెలియట్లే, నేను ఎందుకు ఇన్ని బాధలు అనుభవిస్తున్నానో తెలియట్లే, నా జీవితం ఎటుపోతుందో తెలియట్లే. మీకు యేసయ్య ఎలా ప్రత్యక్షం అవ్వాలనుకుంటున్నాడంటే ఒక తండ్రిగా ప్రత్యక్షం అవ్వాలనుకుంటున్నాడు. ఒక తండ్రి ఎలాగైతే పిల్లల పట్ల బాధ్యతను వహిస్తాడో, ఒక తండ్రి ఎలాగైతే పిల్లల కోసం శ్రమ పడతాడో, ఒక తండ్రి ఎలాగైతే పిల్లల కోసం ఆరాట పడతాడో, దేవుడు కూడా మీకు ఎలా ప్రత్యక్షం అవ్వాలనుకుంటున్నాడంటే ఈరోజు ఒక తండ్రిగా ప్రత్యక్షం అవ్వాలనుకుంటున్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయం 11 నుంచి 32 వచనాలు చూసినట్లయితే అక్కడ యేసు ప్రభువారు ఒక ఉపమానాన్ని చెప్తా ఉన్నారు. ఆ ఉపమానం ఏంటంటే, ఒక ఇద్దరు కుమారులు ఒక తండ్రికి కలరు. ఆ ఇద్దరు కుమారులు ఒక చిన్న కుమారుడికి దుర్బుద్ధి పుట్టి చెడు సాంగత్యం బట్టో, లేకపోతే అట్మాస్ఫియర్ని బట్టో, చెడు వ్యసనాలకి బానిసైపోయి తండ్రి దగ్గర నుంచి ఆస్తిని అంతా తీసుకెళ్ళిపోయాడు.
ఆస్తినంతా తీసుకెళ్ళిపోయి దుర్వ్యాపారం చేసేసాడంట. వ్యభిచారులతో తిరిగాడంట. వ్యభిచారులతో సాంగత్యం చేసి వ్యభిచారులతో తిరిగి వ్యభిచారులకి దారపోసి డబ్బుని, ఆస్తిని, ఆస్తిపాస్తుల్ని విచ్చలవిడిగా తిని తాగి తిరుగుతూ తందనలాడుతూ మొత్తం తండ్రి ఆస్తినంతా ఆవిరిపాలు బూడిదపాలు చేసేసాడు. మొత్తం ఎంత దీన పరిస్థితికి దిగజారిపోయాడంటే తండ్రి ఇంటిని వదిలేసి, తండ్రి పాదాలను వదిలేసి మొత్తం తండ్రి ఉన్న ఆస్తినంతా తీసుకొని చాలా దిగజారిపోయాడు. దిగజారిపోయిన తర్వాత అప్పుడు తండ్రి ఇల్లు గుర్తు వస్తుంది. అప్పటి వరకు తండ్రి ఎవడో తెలీదు, తండ్రి గుర్తురాల. ఆకలి బాధ, తండ్రి ఇంట్లో సమృద్ధి అన్నీ ఉన్నాయి తండ్రి ఇంట్లో. అప్పుడు ఏమనుకుంటున్నాడంటే నాకు యేసే కావాలి, నాకు తండ్రి కావాలి, నాకు మా నాన్న కావాలి, మా నాన్న తెల్లి కొంచెంసేపు మాట్లాడాలి, మా నాన్న దగ్గరికి వెళ్ళిపోవాలి నేను అని అప్పుడు రియలైజ్ అవుతున్నాడు. ఈరోజు మనం కూడా ఎలా ఉంటామంటే రియలైజేషన్ ఎప్పుడు వస్తుందంటే అన్నీ పోయాక వస్తాయి. బాధగా ఉన్నప్పుడు యేసే దగ్గరికి పరుగులు తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు. బాధ లేనంత కాలం విచ్చలవిడి జీవితం, భయంకరమైన జీవితం. అప్పటి వరకు తండ్రి అంటే ఏంటో ఇష్టం లేదు, తండ్రి ప్రేమ అంటే ఏంటో తెలియదు, ఏం లేదు. తండ్రి దగ్గర నుంచి ఆస్తినంతా తీసేసుకొని నాకు తండ్రి దగ్గరికి వెళ్తాను, తండ్రి కావాలి. తండ్రి గుర్తొచ్చాడు. అప్పుడు తండ్రి గుర్తుకొచ్చాడు. అయ్యో నా తండ్రి నన్ను చాలా ప్రేమించాడు కదా అని అప్పుడు తండ్రి గుర్తొచ్చాడు. ఈరోజు నీ జీవితం కూడా ఏదో ఒక దిగజారిపోయినట్టు, ఏదో ఒక శ్రమలు చిక్కుకుపోయి బయట పడలేక ఎలా బయట రావాలో తెలియక సతమతం అయిపోతున్నావేమో. ఈరోజు అసలు యేసే దగ్గరికి ఇన్ని పాపాలు చేశాను కదా, యేసే దగ్గరికి వెళ్తే యేసే నన్ను క్షమిస్తాడని ఆలోచన నీకు రావచ్చు. తన తప్పిపోయిన కుమారుడి యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసా? తండ్రి ఒప్పుకోకపోతే ఒక పనివాడిలా ఉంటాను, నేను ఓ పని చేసుకుంటా బతుకుతాను అని ఆయన ఈ తప్పిపోయిన కుమారుడు, ఈ పాపంతో ఉన్న కుమారుడు యొక్క ఎక్స్పెక్టేషన్స్ అవి. ఒక ఇంట్లో పని చేసుకుంటాను నేను అని తప్పిపోయిన కుమారుడు అనుకుంటే తండ్రి యొక్క రియాక్షన్ ఎలా ఉందో తెలుసా? ఎక్కడో కొడుకు ఉన్నాడని తెలుసుకొని పరుగులు తీస్తున్నాడు అంట. రోడ్డు మీద పరుగులు తీసి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. ఈరోజు ఆ మంచి తండ్రి కోసమే మేము మాట్లాడుకోబోతున్నాం. ఆ మంచి తండ్రి అయిన యేసు ప్రభువులో ఉన్న గుణలక్షణాలు ఈ ఉపమానంలో మనకి కనిపిస్తూ ఉంటాయి. మొట్టమొదటిగా యేసు ప్రభు వారికి ఉన్న మంచి గుణలక్షణం ఏంటో తెలుసా? ఆయన తండ్రిగా నీకు ఏం చేయాలనుకుంటున్నాడంటే పక్షపాతం చూపించకుండా ప్రేమించాలనుకుంటున్నాడు. యేసు ప్రభువుకి పక్షపాతం లేదు, ఆయన ప్రేమకి పక్షపాతం లేదు. ఆస్తి అడిగింది ఎవరు? చిన్న కుమారుడు. కానీ తండ్రి ఏం చేస్తున్నాడంటే ఇద్దరిని సమానంగా చూసి పెద్ద కుమారుడు కూడా ఆస్తిని పనిచేస్తున్నాడు. ఈరోజు ఆయన పక్షపాతం లేకుండా నిన్ను ప్రేమిస్తాడు. ఈ లోకపు తల్లిదండ్రులే చూడండి, ఎక్కడో ఇద్దరు పిల్లలు ఉంటే తల్లికి ఒకరి మీద ప్రేమ, తండ్రికి ఇంకొకరి మీద ప్రేమ ఉంటుంది. ఖచ్చితంగా వారు ఎక్స్ప్రెస్ చేసేది అలా ఉంటుంది. కానీ యేసయ్య అలా పక్షపాతుడు కాదు, ఇద్దరిని ప్రేమిస్తాడు. ఈరోజు నా యేసయ్య పాపంతో నిన్ను ప్రేమిస్తాడు, నీతిగా బ్రతికిన వాళ్ళు కూడా ప్రేమిస్తాడు. ఆయన నీతిగా బ్రతికిన వాళ్ళకి ఎంత ప్రేమను చూపిస్తున్నాడో, పాపం నుంచి రియలైజ్ అయ్యి పాపం నుండి పశ్చాత్తాపం చెంది తండ్రి యొద్దకు వచ్చిన నిన్ను కూడా అతి రీతిగానే ప్రేమిస్తాడు. ఆయన ప్రేమలో పక్షపాతం లేదు. చాలా మందికి ప్రభు యొక్క ప్రేమ, ఈ యొక్క విలువలు తెలియకుండా మాట్లాడతాడు. యేసేకి నేనంటే ఇష్టం ఉండదు, యేసే నన్ను ప్రేమించడు అని మాట్లాడతారు. కానీ యేసు ప్రభు వారంట పక్షపాతుడు కాదు, ఆయన పక్షపాతం చూపించే తండ్రి కాదు. ఆయన ప్రేమలో పక్షపాతం ఉండదు. ఆయన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ. ఈరోజు ఆయన నిన్ను పక్షపాతం లేకుండా ఆయన ప్రేమిస్తాడు. అందుకే చూడండి, లూకా సువార్త 15:11 మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులు ఉండేరు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరికి పంచి పెట్టేశాడంట. ఎంత ప్రేమమయుడు కదా, ఎంత ప్రేమిస్తున్నాడు. ఇద్దరిని ఈక్వల్గా
ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మంచి తండ్రి అనే యేసులో కనబడే రెండో గుణ లక్షణం ఏంటో తెలుసా? ఆయన కనికరం పడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకపు తండ్రినిలే చూడండి, ఆస్తినంతా పోగొట్టేసి, ఆస్తినంతా వేసులతో పాడేసి, మొత్తం ఆస్తినంతా నేలపాలు చేసి, సంపాదించిందంతా, తండ్రి సంపాదించిందంతా పట్టుకెళ్ళి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి, పాపాలు చేసేసి, లాస్ట్లో నన్ను క్షమించవా అంటే ఈ లోకపు తండ్రి ఏమంటారు? అసలు నా దగ్గరికి కూడా రాక, నువ్వు నా దరిదాపుల్లోకి రాక, వెళ్ళిపో మా ఇంట్లోంచి, నువ్వు మాకు లేవు, నువ్వు చచ్చిపోయినట్టే, మా దృష్టిలో నువ్వు లేనట్టే అని ఈ లోకపు తల్లిదండ్రులు మాట్లాడతారు. యేసు ప్రభువారు కనికర సంపన్నుడు. ఈరోజు ఆయన నీపై కనికర పడుతున్నాడు, ఆయన నీపై కనికర పడుతున్నాడు. ఒక్కసారి లూకా సువార్త 15:20 వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణ్ణి చూచి కనికరపడి హల్లెలూయా. ఇంకా దూరంగా ఉన్నప్పుడు, ఇంకా దూరంగా, తండ్రికి దగ్గరగా లేడు, ఇంకా తండ్రికి దూరంగానే ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే తండ్రి ప్రేమిస్తున్నాడు. ఇంకా తండ్రికి దూరంగా ఉన్నప్పుడు కూడా తండ్రి కనికర పడుతున్నాడు. ఈరోజు క్రీస్తుకి దూరంగా బ్రతుకుతున్నావేమో, యేసు అనే మొదటి ప్రేమకి దూరంగా వెళ్ళిపోయావేమో, దూరంగా వెళ్ళిపోయి అన్ని పోగొట్టేసుకుని, అన్ని సమస్తం కోల్పోయి ఒక శూన్యత, ఒక శూన్యత నీ జీవితంలో కనిపిస్తుందేమో, ఒక ఒంటరితనంగా ఈరోజు ఏదో దుర్వ్యాపారమో, లేకపోతే నీ సొయి బుద్ధియో, లేకపోతే ఎవరో వాళ్ళ మనుషుల వల్ల, నీ స్నేహితుల వల్ల, నీ రక్త సంబంధుల వల్ల నువ్వు నష్టపోయి నీ జీవితం అంతా అల్లకల్లోలంగా ఉందేమో. సిస్టర్, నా జీవితానికి ఒక అర్థం లేదండి, అర్థం లేని బతుకుతున్నానండి, అసలు ఏం చేయాలో తెలియట్లేదు, కన్నీళ్ళు రాత్రులు కన్నీళ్ళు కార్చి ఇసికిపోయానండి, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియట్లేదండి, నేను ఒంటరి బతుకుతున్నానండి, నాకంటే లోకంలో ఎవరు లేరండి, క్రీస్తు అనే మొదటి ప్రేమకు నేను దూరం అయ్యానండి, ఈరోజు నేను ఒంటరిగా అయిపోయానండి, ఈరోజు నా జీవితం ఒంటరిగా అయిపోయిందండి, ఇంకా బయట పడే ఛాన్సెస్ ఏం కనిపించట్లేదండి అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు చెప్తున్నాడు, నువ్వు నడుస్తున్న మార్గం భయంకరమైన మార్గమేమో, నీ ఆరోగ్యం బట్టి నువ్వు ఒంటరిగా అయిపోయావేమో, నీ అనారోగ్యం బట్టి నువ్వు ఒంటరిగా అయిపోయావేమో, నీకు శరీరం బలహీనత బట్టి ఒంటరిగా అయిపోయావేమో, లేకపోతే నువ్వు అన్నీ కోల్పోయి ఉన్నప్పుడు చాలామంది నా దగ్గరికి ప్రేయర్కి వస్తారు. ప్రేయర్కి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే, సిస్టర్, నా దగ్గర ఒకప్పుడు అన్నీ ఉండేవి, అందరు నా దగ్గర ఉన్నారు, ఇప్పుడు నా దగ్గర ఏం లేవు, నన్ను అనుకున్న వాళ్ళు అందరు నన్ను వదిలేశారు. ఈరోజు ఏమీ లేకుండా ఈ తప్పిపోయిన కుమారుడు వలె ఒక శూన్యత, ఒక జీరోగా అయిపోయారేమో. ఏదో తెలియక తప్పులు చేసి, ఒక తప్పు మీద తప్పు చేసి, అప్పు మీద అప్పు చేసి, ఒక అప్పు తీర్చడానికి ఇంకో అప్పులు చేసి, ఒక ఒంటరితనంగా నీ జీవితం మిగిలిందేమో. కానీ యేసయ్య ఏం చెప్తున్నాడంటే, నీ జీవితంలో ఆయన ఒక అద్భుతం చేయడానికి సిద్ధపడుతున్నాడు. ఈరోజు ఎలాగైతే ఆస్తంతా పోగొట్టుకున్న తప్పిపోయిన కుమారుడిని చూసి తండ్రి కనికర పడ్డాడో, ఈరోజు మంచి తండ్రి అయిన యేసు ప్రభు నిన్ను చూసి కనికర పడుతున్నాడు. ఆయన నీపై కనికర పడుతున్నాడు, నీ పరిస్థితిని చూసి కనికర పడుతున్నాడు, నీ అనారోగ్యం చూసి కనికర పడుతున్నాడు, నువ్వు నడుస్తున్న మార్గం చూసి కనికర పడుతున్నాడు, నువ్వు ఉన్న ఒంటరితనాన్ని చూసి కనికర పడుతున్నాడు. అన్ని కోల్పోయి ఏదో ఒక జీరోగా మిగిలేవేమో, నిన్ను చూసి యేసు ప్రభు వారు కనికర పడుతున్నాడు, నిన్ను చూసి ప్రభు వారు కనికర పడుతున్నారు. ఈరోజు ఆయన కనికరం నీకు సమస్తాన్ని సమకూరుస్తుంది. నీ కన్నీరుని, నీ దుఃఖాన్ని, నీ బాధని, నీ చింతని యావత్తు నేను తీసివేసి నీ హృదయంలో ఆనందాన్ని, సంతోషాన్ని నింపుతాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన కనిక సంపన్నుడిగా ప్రత్యక్షం అవ్వబోతున్నాడు. అలాగే మూడోదిగా ఏంటిదంటే, ఆయన క్షమించి ప్రేమించే దేవుడు. హల్లెలూయా. ఈ తండ్రికి ఉండే మూడో లక్షణం ఏంటో తెలుసా? ఆయన క్షమించి ప్రేమించే దేవుడు, ఆయన ప్రేమను ఎక్స్ప్రెస్ చేసే దేవుడు. క్షమిస్తాడు, నీ పాపాలని క్షమిస్తాడు, చేసే చిన్న చిన్న పొరపాట్లని క్షమిస్తాడు. అప్పుల మీద అప్పులు చేసేసి ఒక రకంగా ఒక ఒత్తిడిని ఎదుర్కొంటున్నావేమో, దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు.
ఈరోజు తాగుడు బట్టో, లేకపోతే నీకున్న చెడు సాంగత్యాన్ని బట్టో, లేకపోతే ఇంకొకటో నీ జీవితాన్ని అల్లకల్లోలం చేసిందేమో. ఏం చేస్తాడండి తండ్రికి ఉండే 3వ లక్షణం ఏంటో తెలుసా? క్షమించి ప్రేమించే తండ్రి. హల్లెలూయా. లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం చూడు. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకుంటకు యోగ్యుడను కాన నేను. అప్పుడు తండ్రి అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి. ఇక్కడ కుమారుడు పశ్చాత్తాపం చెంది నేను ఇంక ఏమనుకున్నాడంటే, కుమారుడు నేను వెళ్ళిపోయి తండ్రి దగ్గర ఏదో ఒక పని చేసుకొని బతుకుతా. కానీ తండ్రి క్షమించాడు, ప్రేమించాడు. వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేశాడంటే మెడ మీద పడి ముద్దు పెట్టాడంట. ఆయన ప్రేమ మారని ప్రేమ. ఈ లోకంలో ప్రజలు చూపించే ప్రేమలో, ప్రతి ప్రేమలో ఒక లోపం ఉంటుంది. ఎవరైనా, ఏ తల్లిదండ్రులైనా, ఎక్కడైనా ఏదో ఒక వారు ప్రేమిస్తున్నారంటే ఏదో ఒక స్వార్థం. కానీ క్రీస్తు ప్రేమలో స్వార్థం లేదు. ఆయన ఏం చేస్తున్నాడంట? దుర్వ్యాపారం చేసి అన్ని పోగొట్టేసి మొత్తం సున్నా అయిపోయి కనిపిస్తున్న కుమారుడిని చూసి మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడంట. అంటే ఆయన క్షమించాడు, ప్రేమించాడు. నోట్లోంచి మాట కూడా రాకుండానే ఆయన రియలైజ్ అవి సారీ డాడీ అని చెప్పకముందే ఏం చేస్తున్నాడంటే తండ్రి వెళ్ళిపోయి ముద్దు పెట్టుకుంటున్నాడంట. ఈరోజు నువ్వు నీ జీవితాన్ని ఆయన ప్రేమిస్తున్నాడు, క్షమిస్తున్నాడు. నీ జీవితాన్ని సరిదిద్దాలనుకుంటున్నాడు, నీ జీవితాన్ని మార్చి మలచాలనుకుంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ నిన్ను కమ్ముకోబోతుంది. 4వదిగా ఏం చేశాడంటే, ఏదైతే పోగొట్టుకున్నాడో దేవుడు అనగా తండ్రి అన్నిటినీ తిరిగి ఇచ్చేశాడు. ఏదైతే తనకు పోగొట్టుకున్న డబ్బు, తను పోగొట్టుకున్న వస్త్రం, తను పోగొట్టుకున్నవన్నీ, ఆకలి బాధతో వచ్చాడు, సమృద్ధిని ఇచ్చేశాడు. ఆకలి నొప్పితో వచ్చాడు, ఏమేమి కొడుకు దగ్గర లేవో తండ్రి ఆ కొడుకుని చూడగానే ఏదేదైతే కొడుకు దగ్గర లేవో అన్నిటినీ కొడుకుకి ఇచ్చేశాడు. ఈరోజు ఏదైతే నీకు లేదో, ఏదైతే నువ్వు కోల్పోయావో అన్నిటిని దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్న ఘనత, నువ్వు పోగొట్టుకున్న నీ పేరు, నువ్వు పోగొట్టుకున్న ధనం, నువ్వు పోగొట్టుకున్న ఉద్యోగం, నువ్వు పోగొట్టుకున్న పిల్లలు, అన్నిటినీ దేవుడు నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. ఈరోజు ఒక మిస్క్యారేజ్ అయ్యి లేకపోతే పిల్లలు లేకుండా ఉన్నావేమో, దేవుడు చెప్తున్నాడు అన్నిటినీ నీకు నేను తిరిగి ఇస్తాను. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో దేవుడు అన్నిటిని ఇవ్వడానికి సిద్ధపడుతున్నాడు. లూకా సువార్త 15వ అధ్యాయం 22 నుంచి చదువుదాం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరములు పెట్టి పాదములకు చెప్పులు తొడిగించెను. క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే పోగొట్టుకున్నావో ఈరోజు దేవుని బిడ్డలారా, మీరు సమాధానాన్ని పోగొట్టుకున్నారా? సంతోషాన్ని పోగొట్టుకున్నారా? సిస్టర్, నేను నవ్వి చాలా రోజులు అయిపోయిందండి, నేను సంతోషంగా ఉండి చాలా నెలలు అయిపోయిందండి, చాలా రోజులు గడిచిపోయిందండి, నా జీవితంలో సంతోషం అంటూ లేదండి, సమాధానం అంటూ లేదండి అని మీరు అనుకుంటున్నారా? మీకొక శుభవార్త. ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో దేవుడు దాన్ని తిరిగి నీకు ఇవ్వబోతున్నాడు. ఈ తండ్రి, ఈ మంచి తండ్రి, యేసు అనే మంచి తండ్రి నీకు తిరిగి ఇవ్వబోతున్నాడు. నీకు సంతోషాన్ని తిరిగి ఇవ్వబోతున్నాడు. నీ కుటుంబానికి రక్షణను తిరిగి ఇవ్వబోతున్నాడు. నువ్వు పోగొట్టుకున్న ధనం, నువ్వు పోగొట్టుకున్నవన్నీ నీకు తిరిగి రాబోతున్నాయి. ఈరోజు నువ్వు మంచి స్థానంలో ఉండాలని కలలు కనేవాడు యేసు అని మంచి తండ్రి. నువ్వు ఒక గొప్ప స్థానంలో ఉండాలని కలలు కనే వ్యక్తి ఎవరో తెలుసా? యేసు ప్రభువారు. ఈరోజు ఆయన నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడమ్మా.
నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టి రక్తం కార్చి దెబ్బలు తిన్నాడంట నీ కోసం. ఆయన నీ కోసం కొరడాలతో దెబ్బలు తిన్నాడంట. నువ్వు బాగుండాలని, నువ్వు ఐశ్వర్యవంతుడిగా ఉండాలని, నువ్వు నీ బతుకు బాగుండాలని, మన బతుకులు బాగుండాలని ఆయన శాపాన్ని, దరిద్రతను, పేదరికాన్ని ఆయన మోసాడంట. ఈరోజు ఆయన మంచి తండ్రిగా ప్రత్యక్షం అవ్వాలనుకుంటున్నాడు. ఈరోజు ఈ లోకంలో ఏ తండ్రి ఇవ్వలేని ఆనందం. ఈరోజు ఒకవేళ నీ తండ్రి నీకు లేకపోవచ్చు, నీ సొంత తండ్రి ఈ భూమి మీద లేకపోవచ్చు, లేకపోతే ఈ సొంత తండ్రి ఉన్నా నిన్ను పట్టించుకోకపోవచ్చు. కానీ యేసు అనే తండ్రి ఈరోజు ప్రత్యక్షం కాబోతున్నాడు. యేసు అనే గొప్ప తండ్రి ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన ద్వారా నీ జీవితంలో ఒక వెలుగు, ఒక విడుదల, ఒక మేలు కలగబోతుంది. 4 విషయాలు చెప్పడం జరిగింది. మొదటిగా తండ్రి అయిన యేసు ప్రభువు కనికర పడతాడు. రెండవదిగా ఆయన నిన్ను క్షమించి ప్రేమిస్తాడు. మూడవదిగా ఆయన పక్షపాతం చూపించడు. నాలుగవదిగా ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో అన్నీ నీకు తిరిగిస్తాడు. ఏ ప్రేమలో అయినా లోపాలు ఉండొచ్చు, ఏ ప్రేమలో అయినా నువ్వు లోపాలు ఎతకచ్చు, కానీ క్రీస్తు అనే ప్రేమలో నువ్వు లోపాలు ఎతకలేవు. క్రీస్తు అనే అద్భుతమైన ప్రేమలో నువ్వు లోపాలు ఎతకలేవు. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే మీకోసం ప్రార్థన చేయడం జరుగుతుంది. స్తోత్రం దగల ప్రభా, యేసయ్యా, ప్రభా తండ్రి, ఈరోజు అనేక మందితో నువ్వు మాట్లాడేవని నమ్ముతున్నాను ప్రభా. మంచి తండ్రి అయిన యేసులో ఉన్న లక్షణాల గురించి మాట్లాడిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా, నువ్వు మాకు మంచి తండ్రి వేసయ్యా, మేము నీ పిల్లలం ప్రభా. నువ్వు మాకు తండ్రి వేసయ్యా ప్రభా. నీ సమక్షం నుండి, నీ ప్రేమ నుండి మమ్మల్ని ఏది ఎడబాపలేదు ప్రభా. కనికర సంపన్నుడా, ఈరోజు యేసు ప్రభా నీ రోగాన్ని చూసి కనికర పడుతున్నాడు, నీ బాధను చూసి కనికర పడుతున్నాడు, నువ్వు నడుస్తున్న మార్గం చూసి ఆయన కనికర పడుతున్నాడు. ఆయన కనికర సంపన్నుడిగా ప్రత్యక్షం కాబోతున్నాడు. నీ హృదయాన్ని తెరచి దేవుని యొద్ద నీ హృదయాన్ని కుమ్మరించు. ఆయన నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో, ఏదైతే సాతాను ద్వారా దొంగలించబడిందో అది 7 రెట్లుగా తిరిగి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. 7 రెట్లుగా తిరిగి నీ దగ్గరకు రాబోతుంది. నీ స్వరాన్ని తెరువు, నీ మనస్సును తెరువు. దేవుడు నీకు తిరిగి ఇవ్వబోయే సమయం ఆసన్నమైంది. ఏదైతే నువ్వు పోగొట్టుకున్నావో అది తిరిగి వచ్చే సమయం ఆసన్నమైంది. ప్రభా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వరంగల్లో దహించు అగ్ని సేవకుల సదస్సు ఫిబ్రవరి 24వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం న్యూ జెరూసలేం బాప్టిస్ట్ చర్చ్, సర్క్యూట్ హౌస్, లైఫ్ లైన్ హాస్పిటల్ రోడ్, వరంగల్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఫిబ్రవరి 25వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. బర్నింగ్ బుష్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ ఉజ్జీవ కూడిక ఫిబ్రవరి 26వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం బర్నింగ్ బుష్ చర్చ్, కామత్ నగర్, న్యూ తడాలి, హనుమాన్ నగర్, భివండి, తానే జిల్లా. మరిన్ని వివరాలకు 8087674062 మరియు 7385156381. నాసిక్లో డునామిస్ పాస్టర్లకు మరియు నాయకులకు సదస్సు ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం 10:30 నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం, ఆంధ్రప్రదేశ్. స్థలం సెయింట్ ఆండ్రూస్ చర్చ్ హాల్, శరణ్పూర్, నాసిక్. మరిన్ని వివరాలకు 9096
96375173. Nasik 86. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్ దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.